మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సో ఫ్యాన్సీ నంబర్స్ గురించి మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మొబైల్ నంబర్స్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్సీ నెంబర్స్కి పిచ్చ క్రేజ్ ఉంటుంది. డిమాండ్ కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్స్ వాడాలనుకుంటారు. ఒకప్పుడు మనం చూస్తే 999, 666 సంథింగ్ ఇలాగా ఏదన్నా 1 లేదా 2 డిజిట్స్ ఎక్కువసార్లు రిపీట్ అయ్యేలాగా కొంచెం చూడడానికి బాగుండేలాగా ఫ్యాన్సీ నెంబర్స్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆల్ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్స్ అంటున్నారు. అంటే మన మొబైల్ నెంబర్లోనే 1 నుంచి 9 వరకు అన్ని నెంబర్స్ కూడా మన ఫోన్ నెంబర్లో ఉండేలాగా ఇంక్లూడ్ అయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఏంటి అలా బాగుంటుందంటారా, ఎలా బాగుంటుందంటారా? ఈ ట్రెండ్ ఇప్పుడు వైరల్ అవడానికి కారణం ఏంటంటారు? అంటే అప్డేట్ వర్షన్ ఏంటి అంటే, గతంలో సెలబ్రిటీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, సినిమా యాక్టర్లు వీళ్ళంతా ఏంటి అంటే నంబర్ రిపీటెడ్గా ఉండేది. ఎగ్జాంపుల్ 9999, 666 అలా ఉండేది. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, ఒక మొబైల్ నంబర్లలో 1 నుంచి 9 వరకు ఆల్ డిజిట్స్ ఉంటాయి, ఒక నంబర్ ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు మీకేంటి అంటే నంబర్స్ అనేది ఏదైనా డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయినప్పుడు మీకు ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. మరి అది మంచిదా ఇది మంచిదా అంటే, ఒక న్యూమరాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఫ్యాన్సీ నంబర్లను అవాయిడ్ చేసి ఇవి వాడితేనే మంచిది. ఎందుకు అనుకుంటున్నారు? ఫ్యాన్సీ నంబర్లో మల్టిపుల్ నంబర్స్ రావడం ద్వారా చాలా ఇబ్బందులు జరుగుతాయండి. ఎగ్జాంపుల్ మీకు చూడండి, 444 వచ్చిందనుకోండి. ఎప్పుడైతే మొబైల్ నంబర్లలో మల్టిపుల్గా 4444 వచ్చిందనుకోండి, హెల్త్ ఇష్యూస్ రావడం, మనీ బ్లాకేజ్ అవ్వడం, కోర్టు కేసులు చుట్టూ తిరగడము, మల్టిపుల్ విజిట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ జరుగుతాయి. అలా ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క కాంబినేషన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్సీ నంబర్స్ కానీ మల్టిపుల్ వచ్చే నంబర్స్ వాడకపోవడం మంచిది. మళ్ళీ ఆల్ నంబర్స్ ఎందుకు వాడాలి, దీనికి కూడా మీరు ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మనకు యూనివర్స్ అంతా 9 నంబర్ల కాంబినేషన్లోనే ఉంది. కాబట్టి ఆ యూనివర్స్ యొక్క పవర్ మీ మీద పనిచేయాలి, వాటి యొక్క సపోర్ట్ మీకు రావాలి అంటే ఆల్ నంబర్స్ వాడాలి. ఆల్ నంబర్స్ వాడడం వెనుక ఇంకో రహస్యం కూడా ఉందండి. మనం ఎవరి డేట్ ఆఫ్ బర్త్ని గమనించినా కూడా 1 to 9 నంబర్ ద్వారానే పుడతారు ఈ ప్రపంచంలో ఎవరైనా. కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్ని నంబర్స్ ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఉండవు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని నంబర్స్ మిస్ అయి ఉంటాయి. కాబట్టి వాటి యొక్క పవర్ని మనం ఆల్ నంబర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏముంటాయి ఆల్ నంబర్స్ అంటే? ఆల్ నంబర్స్ అంటే 1 నుంచి 9 వరకు నంబర్స్ ఉంటాయి. ఎక్స్ట్రా మనకు లక్కీ నంబర్గా ఏదో ఒక నంబర్ పెట్టుకోవచ్చు. 1 నంబర్ ఉందనుకోండి, మొబైల్ నంబర్లలో 1 నంబర్ ఉందనుకోండి, మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్కు తగ్గట్టు అనేక రకాల అవకాశాలను మీరు బాగా అట్రాక్ట్ చేస్తారు. ఆ వర్క్ చాలా స్పీడ్గా అయిపోతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా వర్క్ అనుకున్నప్పుడు ఆ వర్క్ డిలే అవుతుంది, స్లో అవుతుంది, సక్సెస్ కాదు. దానికి రీజన్ ఏంటి అంటే 1 నంబర్ ఉండదు. ఎందుకంటే 1 నంబర్లో లీడర్షిప్ క్వాలిటీసే ఉంటాయి. కాబట్టి 1 నంబర్ ఉండొచ్చు, ఏ ప్లేస్లో అయినా ఉండొచ్చా, నెంబర్ ఎక్కడైనా ఉండొచ్చు అని. నెక్స్ట్ 2 నంబర్ అండి. 2 నంబర్ అంటే ఏంటి? మనకు చంద్రుడు అంటే ఏంటి? మనకు క్రియేటివిటీ చాలా బాగుంటుందండి, సెన్సిటివ్గా ఉంటారు, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, చాలా చాలా ఎక్సలెంట్. 3వ నంబర్ గురువు అండి. గురువు అంటే అదృష్టం, గురుబలం. కాబట్టి ఈ వ్యక్తి కూడా మంచి స్కిల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. 3వ నంబర్ కూడా మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా 4వ నంబర్ అంటే రాహు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మన మొబైల్ నంబర్లలో 4వ నంబర్ కనుక ఉంటే, 4వ నంబర్ మెయిన్ మనీ సేవింగ్ నంబర్ అండి. చాలామంది డబ్బు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బు సంపాదించింది కూడా కొంత దాచుకోవాలి కదా. ఎందుకంటే కుటుంబంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా 4 నంబర్ ఉందనుకోండి, న్యాచురల్గానే మీ మైండ్ సెట్లో మనీ సేవ్ చేయండి అని చెప్తుంది. దాన్ని టెక్నాలజీ నంబర్ అని కూడా అంటారు. ఎందుకంటే 4 నంబర్ టెక్నాలజీ, మనీ సేవింగ్ నంబర్, మనీ అట్రాక్షన్ నంబర్ కూడా. కాబట్టి 4 కూడా ఉంటే మంచిది. 5 నంబర్ మాస్టర్ కీ నంబర్, మెర్క్యూరీ, బిజినెస్ నంబర్, బ్యాలెన్సింగ్ నంబర్. ఎప్పుడైనా సరే 10 డిజిట్స్లో 5 తప్పకుండా ఉండాలండి. కొంతమంది రెగ్యులర్గా వాడుతుంటారు. ఎప్పుడైతే 5 నంబర్ ఉండదో లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఉండదు. అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, మీకు అంత బ్యాలెన్స్ ఉండాలి అంటే మీరు వాడుతుండే మొబైల్లో 5 కూడా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. 6 నంబర్ ఎందుకు వాడాలి? 6 నంబర్ అంటేనే మనీ నంబర్. లగ్జరీస్ చేయాలి కదా,
ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్గా ఉంచాలి కదా, మీరు కోరుకున్నవన్నీ కొనుక్కోవాలిగా. కోరికలు తీరాలంటే 6వ నంబర్ని పట్టుకుంటే చాలండి. ప్రతి వ్యక్తికి ఏదో కోరికలు ఉంటాయి కదా, అది 6వ నంబర్ ద్వారా వస్తుంది. 7వ నంబర్ ఏంటి? రీసెర్చ్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, ఇన్నోవేషన్స్ కావచ్చు, గుడ్ ఫ్యామిలీ కేరింగ్ కావచ్చు, ఇవన్నీ 7 నంబర్ ద్వారా వస్తాయి. కాబట్టి 7 ఉన్నా మంచిదే. 8 మనీ మేనేజ్మెంట్, దేనికి ఎంత డబ్బు ఖర్చు చేయాలి, మనీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ క్రమశిక్షణ 8 వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి 8 వెరీ గుడ్ నెంబర్. 9 నంబర్ ఈజ్ హ్యుమానిటీ, డేర్నెస్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, చాలా చిన్న చిన్న విషయాలకి కూడా సూసైడ్ చేసుకుంటారు. అసలు రీజనే ఉండదు. ఎప్పుడైతే మీరు 9 నంబర్ని వాడతారో 9 నంబర్ అనేది ధైర్యాన్ని ఇస్తుంది. అందుకోసమే ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. చాలామందిలో టాలెంట్ ఉండి కూడా సక్సెస్ కాలేకపోతున్నారంటే మెయిన్ రీజన్ ధైర్యం లేకపోవడమే అండి. 10 మందిలోకి వచ్చి మాట్లాడలేరు, ధైర్యంగా ఒక విషయాన్ని బలంగా చెప్పలేరు, నిర్ణయాలు తీసుకోలేరు. కారణం ఏంటి? 9 నంబర్ లోపిస్తుంది. ఎప్పుడైతే మనము ఈ 9 నంబర్ల కాంబినేషన్ని మనం తీసుకోగలుగుతామో మనకు నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. ఇంకోటి, మీరు ఆల్ నంబర్స్ని పెట్టుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు ఏదో ఒక నంబర్ని, మీ లక్కీ నెంబర్ని యాడ్ చేసుకున్నప్పుడు మీరు ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా మీరు సక్సెస్ అవుతారండి. మీరు ఎనీ ప్రొఫెషన్లో ఈ మొబైల్ నంబర్ కనుక లింక్ అయి ఉంటే మీరు సక్సెస్ అవుతారు. రీజన్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తాడనుకోండి, వాళ్లకు 258 ఉండాలి మొబైల్ నంబర్లో. ఇప్పుడు ఆల్ నంబర్లో 2 ఉంది, 5 ఉంది, 8 ఉంది కదా. మీరు ఒక పొలిటికల్గా వెళ్ళారనుకోండి, పొలిటికల్ లైన్ ఏంటి? పొలిటికల్ మ్యాజికల్ నంబర్ 438 ఈ ఆల్ నంబర్స్లోనే ఉంటాయి కదా. మీరు ఒక డాక్టర్ అనుకోండి, మెడికల్ ఫీల్డ్ కానీ, ఫార్మా కానీ, నర్సింగ్, ఏదో మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నారు, దానికేంటి 4726 కావాలి. అవి ఉన్నాయి కదా మీ దాంట్లో. మీరు ఫారెన్కి వెళ్తున్నారు అంటే ఫారెన్లో సెటిల్ అవ్వాలి, 456 ఉండాలి కదా. మరి అన్ని నంబర్స్ ఉన్నప్పుడు మీరు ఏది చేసినా సక్సెస్ అవుతారు. కాబట్టి ఇది దొరకడం చాలా కష్టం, ఆల్ నంబర్స్ దొరకడం కష్టం. కానీ ఇప్పుడు మీరు నా నంబర్ చూశారనుకోండి, 9581372466. ఈ కాన్సెప్ట్తోనే నేను ఎప్పుడో 3 years ముందు తీసుకున్నాను. నాకు తెలుసు అప్పుడు ఈ ట్రెండ్ చాలా మందికి తెలియదు. ఇది నాకు అప్పుడు తెలిసింది. ఎందుకంటే మనం అన్ని నంబర్ల యొక్క పవర్ని గనక తీసుకోగలిగితే నేచర్ కూడా మీరు చెప్పినట్లుగానే ఒక్కొక్క నెంబర్ కి ఒక ప్రత్యేకత ఉంది. 100% అన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి అంత పవర్ యాడ్ అవుతుంది. అన్ని పవర్స్ యాడ్ అవుతాయి. కాబట్టి మీరు కూడా ఆల్ నంబర్స్ ఉండే మొబైల్ నంబర్ వాడండి, 100% సక్సెస్ అవుతుంది. సో ఖచ్చితంగా మనం ఒక డిజిట్ అనేది రిపిటేటివ్ చేయాలి కదా ఖచ్చితంగా. ఏదో అది మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా. ఇన్ కేసు ఎవరన్నా కామన్ గా నాకు మనీ ఫ్లో బాగుండాలని కోరుకున్నారు, అప్పుడు చివరిలో ఏది యాడ్ చేయొచ్చు? 6 యాడ్ చేయొచ్చు. మీకు బాగా మనీ ఫ్లో రావాలి, ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ఫుల్గా కావాలి అంటే 6 యాడ్ చేయండి. బిజినెస్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 5 యాడ్ చేయండి. లేదు మేము కొద్దిగా యూనిఫామ్ జాబ్స్ అంటే ఆర్మీ కానీ, పోలీస్ కానీ, నేవీ అనుకుంటారు కదా, వాళ్ళు 9 యాడ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ పవర్ఫుల్. ఇలా ఆల్ నంబర్స్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, 100% సక్సెస్ అవుతారు. సో ట్రెండ్కి తగ్గట్టుగానే ఆల్ నెంబర్స్ ఏదైతే ఉందో చాలా వైరల్ అవుతుంది సార్. హోప్ఫుల్లీ దీని యొక్క ఇంపార్టెన్స్ అందరూ తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. అందరికి దొరకకపోయినా కూడా సో మంచి బజ్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఎక్స్ప్లెనేషన్ మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.